ఏంటి దేవకి ఇది? నువ్వే ఇలా అయిపోతే ఎలా? మనకేమైనా సమస్యలు కొత్తనా? ఎన్ని చూడలేదు. వాటికి ధైర్యంగా ఎదురు నుంచుని ఎదుర్కొన్నామే తప్ప ఇలా నీరసపడిపోలేదు. మా అందరికీ ధైర్యమే నువ్వు. మా ధైర్యం నీరసిస్తే మేమంతా ఏమైపోవాలి? అమ్మను చూడు, ఎంత ఫీల్ అవుతుందో. నిజమేనండి, మనకి సమస్యలు కొత్తేం కాదు గాని 20 సంవత్సరాల క్రితం సంవత్సరంన్నర పిల్లగా మన నుంచి దూరమైన మన కూతురు ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని కన్నీళ్లు కార్చుకుందో, ఎంత నరకం అనుభవించిందో అని తలుచుకున్నప్పుడల్లా మనసంతా ఎవరో రంపంతో కోసేసినట్టుగా ఉంటుందండి. ఇప్పుడు కళ్ళ ముందున్న కూతురికి ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో తెలియక తల్లడిల్లిపోతున్నానండి. తల్లి మనసు కదా, తట్టుకోలేకపోతుందండి. ఊరుకో దేవకి. మేడం, కన్న కూతురికి ప్రమాదాలు వస్తున్నాయంటే ఏ కన్న తల్లి మనసు తట్టుకోలేదు. పైగా ఎప్పుడు ఎలా వస్తాయో తెలియని ప్రమాదాల గురించి ఆందోళన ఉంటుంది. కానీ మా దేవకి మేడంకి కాదు. అవును మేడం, నిజం. ఎప్పుడో మీ నుండి దూరమైన కూతురికి మీరు పక్కన లేకపోయినా చిన్న గీత కూడా పడుండదు. అంటే దానికి కారణం మీ ప్రేమ. మీ ప్రేమ తనని లక్ష్మణ రేఖలా కాపాడుతుంది. ఆ కూతురికి ఒక చిన్న ప్రమాదం కూడా దగ్గరకొచ్చుండదు. ఎందరో అనాథాల్ని, అభాగ్యుల్ని, నాలాంటి అనామకుల్ని సొంత వాళ్ళలా చూసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే మీకు మీ సొంత కూతురికి ప్రమాదం వస్తే మీరు చేసిన మంచి, మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఆ కూతురికి ఏమీ జరగకుండా అడ్డుగోడలా మారి ఎంతటి ప్రమాదాన్నైనా అడ్డుకుంటాయి. అవును మేడం, మేమెవరమో తెలియకపోయినా మీరు చూపిస్తున్న ఆదరణ చాలా గొప్పది. అలాంటిది మీ కడుపున పుట్టిన మీ కన్న కూతురికి ఎన్ని దుష్టశక్తులు కలిసి వచ్చినా మీ కూతురు క్షేమంగానే ఉంటుంది. మీరు ధైర్యంగా ఉండి ఏం చేయాలనేది ఆలోచించండి మేడం. ఇంత చిన్న వయసులో నీకిన్ని కష్టాలు వచ్చాయే చిట్టి తల్లి. పిచ్చివాళ్ళు, ఈ మెలో డ్రామా చూడలేకపోతున్నాను. ఎవరో గాయత్రికి ప్రమాదాలు వస్తే నాకేంటి? నాకెందుకు భయం? నేనేమన్నా నిజమైన గాయత్రినా? కాదుగా. సో నేను సేఫ్. మేడం, మీరు ఈ పొజిషన్కి వచ్చారు అంటే ఎన్ని సమస్యలను ఎదుర్కొనుంటారు, ఎన్ని ప్రమాదాలను తప్పించుకునుంటారు. మీకు సమస్యలు కొత్త కాదు, వాటిని ఎదుర్కొని పరిష్కరించటం కొత్త కాదు. నాకు తెలిసి మీరు సమస్యలకి భయపడి ఉంటారని నేను అనుకోవటం లేదు. మీ కన్న కూతురికి ఏమీ అవదు మేడం. గాయత్రి, నువ్వేం భయపడకమ్మా. నీకు ఎలాంటి ప్రమాదం జరగదు. అది ఎంత పెద్ద గండమైనా నిన్ను చేరాలంటే ముందు నన్ను దాటి రావాలి. అలా కానివ్వను. నీకు ఎలాంటి ప్రమాదం కలగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నీకు మేమందరూ ఉన్నాం. నేను, నాన్న, నానమ్మ, పిన్ని, బాబాయ్ అందరం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటావు.
మనసులో ఎలాంటి భయాలు పెట్టుకోకమ్మా. నువ్వు ప్రశాంతంగా ఉండు. అందరూ వినండి. ఈ క్షణం నుంచి గాయత్రి అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఎవరో ఒకరు గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్వరూ అజాగ్రత్తగా ఏమరపాటుతో ఉండకూడదు. ప్రతి క్షణం అలర్ట్ గా ఉండాలి. గాయత్రి, నీకేమవ్వదమ్మా, నీకు నేనున్నాను. హ, ఈ ధైర్యాలన్నీ నాకు కాదు చెప్పాల్సింది, మీ కన్న కూతురికి. పాపం ఎక్కడుందో ఏంటో. పదమ్మా, పద పద. నా చిట్టి తల్లికి ఏం కాకూడదు, నా చిట్టి తల్లికి ఏం కాకూడదు. పదమ్మా, పద. గండాలు ముందుకొస్తున్నాయి. ఇంటి వారసురాలికి పెను ప్రమాదం చుట్టుకోబోతోంది. దుష్ట శక్తులు శక్తిని పుంజుకుని ఏకమయ్యి ఇంటి మీదికి దాడికి సిద్ధమవుతున్నాయి. రాధా, రాధా, రా. ఏంటి మనోహర్? గాయత్రి గండం ఉందని తెలియగానే మేడం, సార్, బామ్మగారు పడుతున్న మనోవేదన చూస్తుంటే మనసు మరింత బాధగా ఉంది. అవును మనోహర్, వాళ్ళు గాయత్రి మీద పెంచుకున్న ప్రేమ అలాంటిది. కానీ ఆ ప్రేమ దక్కాల్సిన నిజమైన గాయత్రికి కాకుండా స్వార్థంతో ఇంట్లో చేరిన ఒక చీటర్కి దక్కటం మరింత బాధాకరం. వాళ్ళంతగా తల్లడిల్లిపోతుంటే వాళ్ళ ఎమోషన్ చూసైనా నేను గాయత్రిని కాదు అని చెప్పలేకపోతుందంటే ఆ సత్యం మనసు ఎంత స్వార్థంతో కఠినంగా మారిందో చూడు. అలాంటి వాళ్ళకి ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబం అనే ఎమోషన్స్ ఏమీ ఉండవు మనోహర్. అలాంటివి ఏమాత్రం ఉన్నా తనది కాని దాని గురించి ఎందుకంత తాపత్రయపడతారు? జస్ట్ వాళ్ళకి కావాల్సింది మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. అందుకోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. రాధా, నువ్వు ఇదంతా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది దీని నుంచి ఎలా ఈ కుటుంబాన్ని బయటపడేయగలమని మాత్రమే ఆలోచించాలి. అవును, పరాయి వాళ్ళని కూడా సొంత మనుషుల్లా చూసుకునే కుటుంబానికి నిజమైన గాయత్రిని వెతికి తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించటమే మనమిచ్చే గిఫ్ట్. మనల్ని ఇంత బాగా చూసుకున్నందుకు మన రుణాన్ని ఇలా మాత్రమే తీర్చుకోగలం. ఈ కుటుంబ రుణం తీర్చుకోవడంతో పాటు ఆ దొంగ గాయత్రి లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పగలం. సర్లే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు కూడా వస్తావా? నాకు ఇంట్లో కాస్త పనుంది, నేను అది చూసుకుని వస్తాను. సరే, నేను వెళ్తాను.